నమస్కారం ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కలెక్టర్ అభిలాష అభినవ్. 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన మామడ ఎస్ఐ అశోక్ కుమార్. డిమాండ్ల సాధన కోసం ధర్నా నిర్వహించిన విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు. శ్రీరామ నవమి ఉత్సవాలకు ముస్తాబైన ఆలయాలు. జిల్లాలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. జిల్లాలో ఇంధన కొరత ఉందంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అపోహలని స్పష్టం చేసిన కలెక్టర్, అవసరం లేకపోయినా ప్రజలు బంకుల వద్దకు చేరుకోవడం వల్ల అనవసర రద్దీగా ఏర్పడుతుందని అన్నారు. గతంలో లాగే ఎల్పీజీ గ్యాస్ అందుబాటులో ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని పరీక్షిస్తుందని, ఎలాంటి ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. నిర్మల్ పట్టణంతో పాటు లక్ష్మణచంద ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాల్గా పనిచేసి ఎంతో ఖ్యాతి నొందిన షేక్ సైదులు మరణం తీవ్ర విషాదమని బీజేపీ నాయకులు వి సత్యనారాయణ గౌడ్ అన్నారు. ఖమ్మం జిల్లా మదిర మండలం ఇల్లూరు గ్రామంలో సైదుల కుటుంబాన్ని గురువారం నాయకులు ఆడెపు సుధాకర్, రమేష్ కుమార్, శంకర్లతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎస్ఎస్ఆర్ జూనియర్ కళాశాల, ఎన్టీఆర్ జూనియర్ కళాశాల, లక్ష్మణ్ చంద సహకార జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేసి జిల్లా ప్రాంతంలో ఎంతో మందిని ఉన్నతులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. సైదులు చేసిన సేవలు మర్చిపోలేమని, ఉత్తమ ప్రిన్సిపాల్గా పేరుగాంచారని పేర్కొన్నారు. అవినీతి చేతివాటం, అడ్డంగా ఏసీబీకి దొరికిన వైనం మామడలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ వివరాల ప్రకారం ఒక కేసులో 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా మామడ ఎస్ఐ అశోక్ కుమార్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పని కోసం లంచం అడిగే ఏ అధికారికి గురించైనా 1064 గాని తమకు గాని సమాచారం అందించాలని సూచించారు. ఈరోజు అనగా 26/3/2026 మధ్యాహ్నం 1 గంటకు మామిడ ఎస్ఐ శ్రీ టి అశోక్ గారు ఒక కేసులో తన కంప్లైంట్ మీద వచ్చిన ఫిర్యాదు మీద చీటింగ్ కేసు రిజిస్టర్ చేయకుండా ఉండటం కోసం గాను అతను 40,000 డిమాండ్ చేసి 20,000 బ్రైబ్ యాక్సెప్ట్ చేస్తాడు. దాంతో మేము అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అతన్ని కరీంనగర్ కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. తర్వాత ఎవరైనా కానీ గవర్నమెంట్ పని చేయటం కోసము పైసలు డిమాండ్ చేసినట్టయితే, వాళ్ళు న్యాయంగా చట్టపరంగా చేయాల్సిన పనులకు గాను డబ్బులు డిమాండ్ చేసినట్టయితే 1064 కానీ లేదా డిఎస్పీ ఆదిలాబాద్ గారి నంబర్ అంటే 9154388963 నంబర్లో ఫోన్ చేసి మీరు తగిన న్యాయం పొందగలరని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు వంటి విపత్తుల సమయంలో ప్రాణనష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించాయి. సారంగపూర్ మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూమన్న, ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ లక్ష్మీకాంతరావు, ప్రధానోపాధ్యాయులు, విజయ బృందం సభ్యులు మన్మోహన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఆర్టిజన్ అన్మ్యాన్డ్ పీస్ రేట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎదుట తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
యూనియన్ నాయకులు మాట్లాడుతూ అర్హత ఉన్న కార్మికులకు కన్వర్షన్ అందజేసి ఏపీఎస్పీబీ రూల్స్ను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అన్మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించి జీవో నంబర్ 11 ప్రకారం వేతనాలు చెల్లించాలని అన్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించినట్లయితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికులకు కన్వర్షన్ వెంటనే ఆర్టిజన్ కార్మికులకు విద్యార్హతను బట్టి కన్వర్షన్ వెంటనే సంస్థలో విలీనం చేసినటువంటి 23,000 మంది ఆర్టిజన్లకి వాళ్ళకు న్యాయసమ్మతమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుకుంటూ వీళ్ళందరికీ మద్దతుగా మా 1104 వీళ్ళకి ఇప్పుడు సంఘీభావం చెబుతూ వీళ్ళ డిమాండ్స్ నెరవేర్చే వరకు వీళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వీళ్ళకి ఎప్పుడు వెన్నంటూ ఉంటామని తెలియజేస్తూ జై 1104 జై ఆర్టిజన్. ఈ విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్నటువంటి 23,667 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను ఆర్టిజన్లుగా గుర్తించడం జరిగింది గత ప్రభుత్వం ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పి మోసం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆర్టిజన్గా గుర్తించి పూర్తి స్థాయిలో రెగ్యులరైజేషన్ చేయలేదు. అందుకనే ఈ ఆర్టిజన్ ఉద్యోగులందరూ కూడా జేఏసీగా ఏర్పడి ఇప్పుడు ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి యాజమాన్యానికి సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాలు ఈరోజు అదేవిధంగా 30 తారీఖు అదేవిధంగా 2 తారీఖు వంటవార్పు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్పిడిసిఎల్ ఆఫీస్ ముందు మహాధర్నా కార్యక్రమం కూడా 7వ తారీఖు ఉంది. అదేవిధంగా 8వ తారీఖు రోజును ఉదయం 9 గంటల నుంచి సమ్మెకు దిగబోతూ ఉన్నాం. ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ కార్మికులు, అన్మ్యాన్డ్ కార్మికులు, అదేవిధంగా పీస్ రేట్ కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నాం. ఎందుకంటే విద్యార్హతను బట్టి ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ ఉద్యోగులందరినీ కన్వర్షన్ చేయాలని, ఒకే సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, ఒకే సంస్థ ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలని, అదేవిధంగా అన్మ్యాన్డ్ కార్మికులందరినీ కూడా ఈ విద్యుత్ సంస్థలలో విలీనం చేసుకోవాలని, అదేవిధంగా పీస్ రేట్ కార్మికులలో ఉన్నటువంటి పీస్ రేట్ కార్మికులందరినీ కూడా ఈ విద్యుత్ సంస్థలలో ఉన్నటువంటి 11 జీవో కనీస వేతనం అమలు చేయాలన్న ఉద్దేశంతో ఈ సమ్మె జరగబోతా ఉంది. పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను వేయించాలని జిల్లా పశు వైద్యాధికారి బాలిక్ అహ్మద్ సూచించారు. గురువారం సారంగపూర్ మండలం మలక్ చించోలి గ్రామంలో నిరోధక టీకాల ప్రక్రియను సందర్శించి మాట్లాడారు. మండలంలోని 15 గ్రామాలలో ఈ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి నందకుమార్, సిబ్బంది పోతన్న, భోజన్న, దిలీప్, రాజేందర్, మల్లికార్జున్, భీమరావు, సునీల్ రైతులు పాల్గొన్నారు. హిందూ వాహిని బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీరామ వీర హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలని హిందూ వాహిని జిల్లా సంయోజక్ మంద పవన్, బజరంగ్ దళ్ పట్టణ ప్రముఖ్ కపిల్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో శోభాయాత్ర గోడ పత్రాలను ఆవిష్కరించారు. ఈ నెల 27న శుక్రవారం ఉదయం 10 గంటలకు పురాతన దేవరకోట దేవస్థానం నుండి భారీ హనుమాన్ విగ్రహంతో శోభాయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. నిర్మల్ నియోజకవర్గంలోని హిందువులు, వ్యాపారస్తులు అధిక సంఖ్యలో పాల్గొని శోభాయాత్రను జయప్రదం చేయాలని కోరారు. దోనగిరి మురళి, సాయి దేశపాండే, బద్రి, సాయి పాల్గొన్నారు. జై శ్రీరామ్ అండి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 27వ తారీఖు 3వ నెల అంటే వచ్చే శుక్రవారం రోజు మన నిర్మల్లో శ్రీ దేవరకోట దేవస్థానం నుండి శ్రీరామ మరియు వీర హనుమాన్ భారీ శోభయాత్ర ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువులు మరియు వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమానికి, ఈ భారీ శోభయాత్రకి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమ తమ వ్యాపారాలను బంద్ చేసుకుంటూ మరి ఈ భారీ శోభయాత్రని విజయవంతం చేయాలని చెప్పేసి హిందూ వాహిని మరియు బజరంగ్ దళ్ నిర్మల్ శాఖ నుంచి కోరడమైనది. జై శ్రీరామ్. నిర్మల్ మరియు పరిసర చుట్టుపక్కల గ్రామాల హిందూ బంధువులందరికీ తెలియజేయమనగా ఈ నెల శుక్రవారం 27వ తారీఖు నాడు హిందూ వాహిని మరియు బజరంగ్ దళ్ నిర్మల్ నగర శాఖ ఆధ్వర్యంలో శ్రీరామ వీర హనుమాన్ శోభయాత్ర ఉదయం 10 గంటలకు స్థానిక దేవరకోట దేవస్థానం నుండి భారీ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. కావున ఈ శోభాయాత్రలో నిర్మల్ నగరంలోని వ్యాపారవేత్తలందరూ తమ తమ వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేసి శోభాయాత్రలో పాల్గొనాలని కోరుకుంటూ, అలానే నిర్మల్లో ఉన్నటువంటి కుల సంఘాల పెద్దలు, కుల సంఘాల సభ్యులు, హిందూ యువత, మహిళలందరూ కూడా ఈ యొక్క శోభాయాత్రలో అధిక సంఖ్యలో పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేయవలసిందిగా హిందూ వాహిని మరియు బజరంగ్ దళ్ నిర్మల్ శాఖల ద్వారా
తెలియజేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బాగులవాడ వాల్మీకి నగర్ బ్రహ్మపురి శాంతినగర్ కాలనీలో జరిగే శ్రీరామ నవమి వేడుకలకు శ్రీరామాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. శుక్రవారం నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాలకు రంగులు, పందిళ్లు, విద్యుత్ అలంకరణలు వేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు కలగకుండా షామియానాలు ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణం అనంతరం అన్నదానం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఒకసారి చూడండి అందరు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్లో గల ఓ బ్యాటరీ దుకాణంలో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రదీప్ అనే వ్యక్తి తన దుకాణాన్ని బుధవారం రాత్రి మూసివేసి ఇంటికి వెళ్లాడు. గురువారం తెల్లవారుజామున దుకాణంలో నుండి పొగలు రావడం గమనించిన స్థానికులు యజమానికి సమాచారం ఇచ్చారు. వచ్చి చూసేసరికి దుకాణంలో ఉన్న బ్యాటరీలు షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 5 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు వాపోయాడు. చౌరస్తాలో ప్రదీప్ అనే ఎలక్ట్రిషియన్ షాపు అంటే దాంట్లో బ్యాటరీ పెట్టిండు. బ్యాటరీ పెట్టడం వలన 10 మాకు ఫైర్ కాల్ వచ్చింది. ఒకటి మా యొక్క 5 సిబ్బంది వచ్చేసారు. వచ్చిన తర్వాత మొత్తం మంటలన్నీ ఆపివేసి ఇప్పుడు మంటలన్నీ అదుపులో ఉన్నాయి. ఎటువంటి ప్రమాదం లేదు. మంటలన్నీ సేవ్ చేసేసాం. దాదాపు మొత్తం బ్యాటరీ అది ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్తాడు ప్రదీప్. దాదాపు 5 లక్షల వరకు ఆస్తి నష్టం ఉంటుందని తెలుపుతున్నాను. జిల్లా కేంద్రంలోని శ్రీ విద్యానికేతన్ ఒలింపియాడ్ పాఠశాలలో శ్రీరామనవమి ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు వేసిన శ్రీ సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వేషధారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీ సీతారాముల కళ్యాణ ఘట్ట కార్యక్రమం కన్నుల పండుగ చేపట్టారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలకు చిన్నారులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కలెక్టర్ అభిలాష అభినవ్.
20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన మామడ ఎస్ఐ అశోక్ కుమార్. డిమాండ్ల సాధన కోసం ధర్నా నిర్వహించిన విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు. శ్రీరామ నవమి ఉత్సవాలకు ముస్తాబైన ఆలయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.